నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. అమెరికా పౌరసత్వాల్లో భారతీయులు రికార్డు సృష్టించారు. ఒకసారి ఆ గణాంకాలను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 2022లో 65,960 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరులుగా మారిపోయారు. ఇక తాజా కాంగ్రెషనల్ నివేదిక ప్రకారం ఒకసారి చూస్తే అమెరికాలో కొత్తగా పౌరసత్వాలు పొందిన వారిలో మెక్సికో తర్వాత భారత్ రెండవ అతిపెద్ద మూలాధార దేశంగా నిలిచింది. యుఎస్ సెన్సస్ బ్యూరోకి చెందిన అమెరికన్ కమ్యూనిటీ సర్వే డేటా ప్రకారం 2022లో 4.6 కోట్ల మంది విదేశాల్లో జన్మించిన పౌరులు యునైటెడ్ స్టేట్స్ లో నివసించినట్లు అంచనా వేశారు. ఇది మొత్తం యుఎస్ జనాభా 33.3 కోట్లలో దాదాపు 14%. వీరిలో 2.45 మిలియన్ల మంది అంటే దాదాపు 53% మంది సహజ పౌరులుగా తమ స్థితిని నివేదించారు. ఇండిపెండెంట్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీసెస్ ఏప్రిల్ 15 నాటి తాజా యుఎస్ న్యాచురలైజేషన్ పాలసీ నివేదిక ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో 9,69,380 మంది సహజ సిద్ధమైన యుఎస్ పౌరులుగా మారిపోయినట్టు చెప్పింది. మెక్సికోలో జన్మించిన వారు అత్యధిక సంఖ్యలో సహజీకరణాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత్, ఫిలిప్పీన్స్, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్ నుండి వచ్చిన వ్యక్తులు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారని ఆ నివేదిక అయితే స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న తాజా డేటా ఆధారంగా 2022లో 1,28,878 మంది మెక్సికన్ పౌరులు అమెరికన్ పౌరులుగా మారారని సిఆర్ఎస్ తెలిపింది. వారి తర్వాతి స్థానాల్లో భారతీయులు 65,960, ఫిలిప్పీన్స్ చూస్తే 53,413, ఇక క్యూబాని పరిశీలిస్తే 46,913, డొమినికన్ రిపబ్లిక్ 34,525, వియత్నాం 33,246, చైనా 27,038గా ఉన్నారు. సిఆర్ఎస్ ప్రకారం 2023 నాటికి 28,31,330 మంది విదేశీ అమెరికన్లు భారత్కు చెందినవారు. ఇది మెక్సికో 1,6,38,429గా రెండవ అతిపెద్ద సంఖ్యగా నమోదైంది. తరువాతి స్థానంలో చైనాకు చెందిన విదేశీ అమెరికన్లు 22,25,447 మంది ఉండటం విశేషం. సో మొత్తంగా భారతీయులైతే అమెరికాలో ఎక్కువగా స్థిరపడటానికే మొగ్గు చూపుతున్నారు. ఒక అమెరికా అనే కాదు, చాలామంది కూడా భారతదేశం నుంచి ఆ ఉపాధి కోసం అక్కడికి వెళ్ళి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దేశంలో జనాభా పెరుగుతూ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళిన వారు ఇక్కడ పెట్టుబడులు పెడితే భారతదేశం కూడా అమెరికా కన్నా ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే భారత మేధో సంపద మొత్తం కూడా ప్రపంచ దేశాలకు తరలిపోతుంది. ఇప్పుడు రీసెంట్గా మనం లెక్కలు చూసుకుంటే జపాన్ కూడా భారతీయ యువకులకు గాలం వేస్తుంది. అక్కడ యువత తక్కువగా ఉండటంతో భారతీయ యువతకు విశేష అవకాశాలు కల్పిస్తోంది. అక్కడికి వచ్చి వారు పనిచేసుకోవాలని చెప్పి కూడా జపాన్ లాంటి దేశాలు కూడా కోరుతున్నాయి. సో ఏది ఏమైనా భారతీయులు ప్రపంచం మొత్తం విశ్వవ్యాప్తం అవుతూ ఉన్నారు. భారతీయ మేధో సంపత్తి విదేశాలకు ఉపయోగపడుతుందన్నందుకు ఒక రకంగా మనం గర్వంగా చెప్పుకుంటున్నా. మన దేశంలోనే కొన్ని కంపెనీలు స్టార్టప్ చేసి మన దేశంలోనే ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. సో పాలకులు ఆ దిశగా అడుగులు వేయాలి. దేశంలోనే ఆర్థికాభివృద్ధికి సంబంధించిన మార్పులు రావాలి. సగటు జీవితం అనేది ఒక ఉన్నత స్థాయికి చేరుకొని భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని అన్ని దేశాలకు మించి అగ్రరాజ్యంగా భారత్ వెలగాలని మనమందరము కోరుకుందాం. ఆ దిశగా అడుగులు పడాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.